ఈరోజు మనము సివిల్ మీద ఉద్యోగాలు ఉన్నాయా విత్ ప్రూఫ్తో నేను చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఏంటి అంటే మనందరికి తెలుసు సివిల్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ ఐఎమ్ ఇన్ టు సివిల్ ఫీల్డ్ యాజ్ వెల్, నాట్ ఓన్లీ సివైసి అంటే సాఫ్ట్వేర్ సైడ్ దీని సైడ్ కాకుండా అండ్ 3 different companies విచ్ ఈస్ నాట్ రిలవెంట్ కూడా లేని కంపెనీస్ 3 companies ఉన్నాయి. ఐఎమ్ మేనేజింగ్ దట్. అండ్ సివైసి మెగా ప్రాజెక్ట్స్ వన్ ఆఫ్ మై కంపెనీ విచ్ ఈస్ అబౌట్ సివిల్ ఫీల్డ్ అనమాట. And my father-in-law company is about 30 years old company which is into civil business since many years, since 30 years. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి తెలుసు నేను ఆల్రెడీ డిఎల్ఎఫ్లో వన్ ఆఫ్ అవర్ బిగ్ క్లయింట్, సో దానికి కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను పేరు డిస్క్లోజ్ చేయను. వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ హైదరాబాద్ సివిల్ ఫీల్డ్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ. దాంట్లో రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన కొత్త కంపెనీలో నేను ప్రాజెక్ట్ అనేది తెచ్చుకున్నాను అండ్ దానికి ఇప్పుడు స్టార్ట్ చేశాను కూడా. సో ఈరోజు నేను అక్కడ అసలుకి అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. ఎందుకంటే దాదాపు 16 టవర్లు, ఓకే, 16 టవర్స్, కొన్ని ఎకరాలు, 100 ఎకరాలు, దాదాపు 10,000 మంది కార్మికులు, అప్రాక్సిమేట్లీ 2 నుంచి 3,000 మంది సూపర్వైజర్లు, దానికి సంబంధించి స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబరు, దాని తర్వాత కొన్ని 100 మంది ఇంజనీర్స్. ఎవరు? సివిల్ ఇంజనీర్స్. ఇది ఒక సైట్లో పరిస్థితి. నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్కరికి జీతం కూడా అప్రాక్సిమేట్లీ 30,000, 35,000, 40,000, 50,000, 1 lakh తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ సైట్లో. సో నేను ఆ సైట్లో అసలు ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అసలు సివిల్ ఇంజనీర్ చేసే పని ఏంటి ఫీల్డ్లో అనేది నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నా. విత్ వీడియో మొత్తం చూపిస్తాను, మీకు చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. అంటే ఎలా ఉంటుంది ఇదంతా చేసి నేను ఐఎమ్ జస్ట్ 30. ఐ కేమ్ ఫ్రమ్ చాలా చిన్న దాని నుంచే వచ్చాను నేను, ఓకే. స్టార్టింగ్ నుంచే పెద్దోడేం కాదు, చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాను. అండ్ నేను 30, అంటే నా డ్రీమ్ ఏంటి అంటే నేను ఒక లెవెల్కి వచ్చి ఎంత బిజీ ఉండాలంటే నేను ప్రతి ఒక్క దానికి నాకు అసిస్టెంట్ ఉండాలి. అలాగే నేను డ్రైవర్ని పెట్టుకున్నాను. అంటే ప్రతి ఇంట్లో కుక్ నాళ్ళను, డ్రైవర్ నాళ్ళను పెట్టుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కావచ్చు, అంత విషయం అనుకోవచ్చు. బట్ వితిన్ అంటే 30 yearsే నాకు, ఓకే, 30 yearsే ఒక 100 రూపాయలు పెట్రోల్ కట్టించుకోవడానికి మా ఫాదర్ని అడిగే పరిస్థితి నుంచి ఈ పొజిషన్కి, ఇంత స్థాయికి వచ్చాను నేను. ఇదంతా కూడా నేను చేసింది తక్కువ పర్సంటేజ్ వచ్చింది, తక్కువ మార్కులు వచ్చాయి, ఎవరు సపోర్ట్ చేయలేదు. బట్ ఇదంతా అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈరోజు సివిల్లో ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ఎవరెవరు ఏం చేస్తారనేది మీకు విత్ వీడియో ప్రూఫ్తో సహా ఈరోజు చూపించబోతున్నాను. బేసిక్గా మనం ఎలా ఉంటుందంటే ఎవ్రీడే ఈజ్ బిజీ డే. పొద్దున్న లేచిన కాడ నుంచి నైట్ దాకా ఆల్మోస్ట్ అరౌండ్ 250 to 240 kilometers అనేది నేను ట్రావెల్ చేస్తాను ఎవ్రీడే ఇన్ సింగిల్ డే. సో వర్క్ అంతా కూడా ఆఫీస్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ ఏంటి అంటే కార్లో చేసుకుంటాను. వెళ్ళేటప్పుడు దానికి సపరేట్ మనము వర్క్ సెటప్ అయితే చేసుకున్నాను మన కార్లో. అండ్ ఈ ఓఆర్ఆర్లో ఉన్నప్పుడు ఎందుకు 100% మా ఇంట్రాక్షన్స్ అనేవి నేను కార్లో ఉన్నప్పుడు ఓఆర్ఆర్లో అయితే మంచి నెట్వర్క్ వస్తుందని, అండ్ ఈ రోడ్ మీద ఉన్నప్పుడు నేను వెనకాల నా ఆఫీస్ సెటప్ ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ఓఆర్ఆర్లో అందరూ ఇంట్రాక్షన్స్, కౌన్సిలింగ్స్ అవి తీసుకుంటాను. అండ్ సమ్ టైమ్స్ ఆఫీస్కి కూడా ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ అండ్ వేరే ఇంటర్వ్యూస్ అండ్ బిజీ ఎక్కువ మంది ఉన్నారు అంటే ఓఆర్ఆర్లో తీసుకుంటాం బేసిక్గా. సో అక్కడ చూసారా అదంతా కన్స్ట్రక్షన్సే. ఈ ఓఆర్ఆర్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. కొన్ని ఎన్నో సైట్లు ఉన్నాయి. అక్కడ కూడా ప్రతి సైట్లో కొన్ని 100 మంది సివిల్ ఇంజనీర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు విత్ గుడ్ శాలరీ. అండ్ సివిల్ ఇంజనీర్స్ ఎలా ఉంటారంటే ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్యాకేజీ ఎక్కువ లేనప్పటికీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది వాల్యూ పెరుగుతుంది. బతుకున్నంత కాలం మన దగ్గర స్కిల్ ఉందంటే ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మనం కొత్తగా స్టార్ట్ అయిన సైట్. ఇది మనది దాదాపు 150 acres అండి ఇది. సో 150 acres దాదాపు కొన్ని వేల మంది, అరౌండ్ 10,000 మంది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మా ఇంజనీరు, సో నాకంటే ముందు వచ్చి ప్లాన్ చేసుకుంటుండు. అండ్ మన ఇప్పుడు కొత్తగా డిప్లాయ్ చేసిన లేబర్ టీమ్ అండ్ సబ్ కాంట్రాక్ట్ వీళ్ళంతా కూడా ఉన్నాను. అండ్ దెన్ ఇది మనము ఇంజనీర్తో మనం అక్కడ లెవెల్స్ అవన్నీ చెక్ చేస్తున్నాము. చెక్ చేసి మనం స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ 2 days అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. అండ్ మొత్తం సెటప్, మెటీరియల్ లిఫ్టింగ్ అంతా అయిపోయేసరికి మనకి ఏంటంటే ఒక 32 floors మొత్తం ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి ఎంత హైట్లో, ఎంత ఇంకా పైన ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ 17 towers ఉన్నాయి అనుకుంటున్నాను. ఇక్కడ 17 towers ఇంకా కడతారంటున్నారు. హైలీ రిస్క్ జాబ్. బట్ ఏంటి అంటే సో ఇక్కడ చాలా అంటే ఎంత రిస్క్ ఉంటుంది, బట్ ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటాయి.
ఇది మనం ఒక సైట్లోనే ఇలా ఉంది అంటే మనకి ఎన్ని సైట్ అంటే హైదరాబాద్లో ఎన్ని సైట్లు జరుగుతున్నాయి, బెంగళూరులో ఎన్ని సైట్లు జరుగుతున్నాయి, అక్కడ ఎన్ని వందల సివిల్ ఇంజనీర్స్ అవసరం పడతారో ఆలోచించండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్గా కొంచెం హార్డ్ ఉంటుంది, అది మనం కొంచెం తట్టుకోగలిగితే మాత్రం సో కొంచెం మనము ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ సివిల్ ఇంజనీర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి సివిల్ ఇంజనీర్ సైడ్ అంటే 100% మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఓపిక ఉండాలి, ఫిజికల్గా కొంచెం చేసుకోగలిగి ఉండాలి, ఫిజికల్గా హార్డ్ ఉంటుంది కొంచెం, సో అది మనం మేనేజ్ చేసుకోగలగాలి. అంటే చాలామంది ఫిజికల్గా ఉంటుంది మెంటల్గా ఉండదేమో అనుకోకండి, మెంటల్గా కూడా సాఫ్ట్వేర్ కంటే ఇంకా ఎక్కువ ఓపిక అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్క్ చేయాలంటే సివిల్ ఎక్కడైనా కానీ సివిల్ ఇంజనీర్ కావాల్సింది ఓపిక, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో సివిల్ ఇంజనీర్లో ఉద్యోగాలు ఉన్నాయా లేవా అంటే 100% ఉన్నాయండి. నా కళ్ళతో నేను చూస్తున్నా, ఎంతోమంది రిక్రూట్మెంట్ అడుగుతూ ఉంటారు. కానీ వచ్చి ఏంటంటే మనం చాలామంది లేజీగా ఉండి నేను చెయ్యాలా, నాకు స్టార్టింగ్ ఎంత ప్యాకేజ్ కావాలని చెప్పి చాలామంది అసలు కెరియర్ని స్టార్ట్ చేయట్లేదు. బట్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు స్టార్ట్ యువర్ అంటే కోర్ జాబుల్లో కూడా ట్రై చేయండి, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్. సో నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మళ్ళీ చెప్తున్నా, ఆల్ ది బెస్ట్.